అందరికీ నమస్కారం. ద గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్. సో ప్రణాళికలు స్టార్ట్ కావడం జరిగింది. సో ద గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్ 2026. 48 దేశాలు, సో అమెరికా, మెక్సికో, కెనడా దేశాలలో దాదాపు 16 సిటీస్లో ఈ టోర్నమెంటు జరగబోతుంది. సో 48 దేశాలు ఉత్కంఠగా, ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసే ఈ క్రీడా సంబరం 2026 జూన్ 11న అమెరికాలో స్టార్ట్ కాబోతుంది. సో దీనికి ముందుగా ఆ జట్లు ఏవైతే ఫిఫా వరల్డ్ కప్కు ఏ జట్లు అయితే క్వాలిఫై అవ్వడం జరిగిందో ఆ జట్లు మొత్తం గ్రూపులుగా విభజించడం జరిగిందనమాట. సో ఈ డ్రాకు ముఖ్యంగా 3 దేశాల అధ్యక్షులు హాజరు కావడం చాలా విశేషం అని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు అండ్ కెనడా అధ్యక్షుడు మరియు మెక్సికో అధ్యక్షురాలు ఈ ముగ్గురు హాజరయ్యి ఈ డ్రాను వీక్షించడం చాలా విశేషం అని చెప్పాలి. సో మనం ఒక్కసారి ఈ ప్రాబబిలిటీస్లో ఏ గ్రూప్లో ఏ జట్టు ఉంది, దాని స్థాయి అంటే అది లాస్ట్ టైం ఎంతవరకు రావడం జరిగింది, సో ప్రజెంట్గా ఉన్న ప్రాబబిలిటీ, వరల్డ్ కప్ గెలిచే ఛాన్సెస్ ఏ దేశాలకు ఉందని చెప్పి మనము ఒకసారి అంచనా అయితే వేద్దాం. ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ను ఎవరు అంచనా వేయలేరు అనమాట. సో అంచనాలకు మించి జట్లు అనేది ముందుకు వస్తుంటాయి. సో అందులో భాగంగానే మనము ఒక టాప్ 10 జట్లను ఒకసారి అయితే మనము ఏ గ్రూప్లో ఉన్నాయి, దాని ప్రాబబిలిటీస్ ఎంత అనేది ఒకసారి మనము చూద్దాం అనమాట. సో ఫిఫా ర్యాంకింగ్ ప్రకారం అయితే స్పెయిన్ గ్రూప్ హెచ్లో ఉంది. సో స్పెయిన్కు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి నా అంచనా, ప్రత్యేకంగా నా అంచనా ఏంటంటే స్పెయిన్ లాస్ట్ టైం కూడా యూరో ఫుట్బాల్ ఛాంపియన్షిప్గా అవతరించడం జరిగింది. సో లామినెల్ యామి ప్రజెంట్గా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో లామినెల్ యామిని రొనాల్డోగా పోల్చుతున్నారనమాట. సో నాకున్న ప్రాబబిలిటీస్ ఏంటంటే స్పెయిన్కు మంచి అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా. సో అర్జెంటీనా జే గ్రూప్లో ఉందన్నమాట. సో అర్జెంటీనా కూడా జే గ్రూప్లో ఉంది. నెక్స్ట్ ఫ్రాన్స్ వచ్చేసి ఐ గ్రూప్లో ఉందన్నమాట. ఇవన్నీ ఫేవరెట్ జట్లు అనమాట. సో ఫ్రాన్స్, అర్జెంటీనా, ఇంగ్లాండ్ కూడా మంచి అవకాశాలే ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా యూరో ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఫైనల్లో ఓడిపోవడం జరిగింది, కానీ సో ప్రదర్శన మాత్రం చాలా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లాండ్ కూడా. సో కాకపోతే ఏంటంటే గ్రూప్ ఎల్లో ఒకసారి మనం గమనిస్తే 2 పటిష్టమైన జట్లు ఒకటే గ్రూప్లో ఉన్నాయి. సో నాకు తెలిసి ఈ మొత్తం గ్రూప్లలో ద టఫెస్ట్ గ్రూప్ ఏంటంటే ఎల్ గ్రూప్లో క్రొయేషియా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంటుంది. సో ఘనా కూడా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంటుంది. ప్లస్ పనామా కూడా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంటుంది అనమాట. సో గ్రూప్ ఎల్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. సో గ్రూప్ ఎల్కి వెళ్ళి ఎవరైతే రౌండింగ్ లోకి ఏ జట్లు అయితే వస్తాయో, 2 జట్లు వస్తాయో ఆ జట్లకు మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో గ్రూప్ కేలో పోర్చుగల్ మనందరికీ తెలిసిందే, క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్లో ఉన్నాడు. ప్లస్ కొలంబియా కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ప్రాబబిలిటీస్ అనమాట. ఈ గ్రూప్లోకి వెళ్ళి నెక్స్ట్ నాకౌట్ రౌండ్స్లోకి వచ్చే అవకాశం ఉన్న 2 జట్లు ఏదైతే పోర్చుగల్ అండ్ కొలంబియా కూడా అవకాశం ఉంది. సో ఇది గ్రూప్ జేలో అర్జెంటీనా డెఫినెట్గా అవకాశం ఉంది. ప్లస్ గ్రూప్ ఐలో కూడా ఫ్రాన్స్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నార్వే కూడా చాలా పటిష్టమైన కంట్రీ అనమాట. హోలాండ్ ఇక్కడ చాలా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ హోలాండ్ నార్వేకు ఆడడం జరుగుతుంది. సో దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత నార్వే ఫుట్బాల్ వరల్డ్ కప్లోకి అడుగు పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ గ్రూప్ ఈలో ఒకసారి చూసినట్టయితే సో జర్మనీ ఆబ్వియస్లీ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పాలి. సో క్యురాకు, కోట్విడార్, ఈక్వడార్. సో ఈ గ్రూప్ ఈలో జర్మనీకి మంచిగా ఈజీగా పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ ఎఫ్లోకి వచ్చేసరికి నెదర్లాండ్స్కి ద బెటర్ ఆప్షన్ అనమాట. నెదర్లాండ్స్కి మంచి ఆప్షన్ ఉంటుంది. ప్లస్ జపాన్ కూడా సెకండ్లీగా
మంచి అవకాశం ఉంటుంది అనమాట. గ్రూప్ ఎఫ్లో నుంచి నెదర్లాండ్స్, జపాన్ మంచి పికప్ అయ్యే అవకాశం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ జీలో వచ్చేసరికి బెల్జియం. సో బెల్జియం కొంత బెటర్ ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఐ గో ఫర్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ కూడా చాలా బెటర్గా అవకాశాలు ఉంటాయని నా అంచనా. సో ఈ గ్రూప్లోకి వెళ్ళి 2 గ్రూప్స్ అంటే 2 నేషన్స్ నెక్స్ట్ రౌండ్లకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి నా అంచనా. నెక్స్ట్ గ్రూప్ ఏలో చూస్తే సో మెక్సికో, కొరియా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఇది చాలా టఫ్ గ్రూప్ ఏ కూడా. సో గ్రూప్ ఎల్ ఎలా టఫ్ గ్రూప్ ఏ కూడా చాలా టఫ్ గ్రూప్ ఉంది. సో మెక్సికో అనేది సొంత దేశం. సో సౌత్ ఆఫ్రికా కూడా ఈ మధ్య కాలంలోనే అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంది. సో కొరియా అని కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంటుంది వరల్డ్ కప్లో. ప్రతిసారి దాదాపు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ వరకు కొరియా వస్తుంటుంది అనమాట. సో మనకు ఆసియాలో 2 దేశాలు ఫిఫా వరల్డ్ కప్లో చాలా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంటాయి అనమాట. అవి జపాన్ ఒకటి, కొరియా ఒకటి అనమాట. సో కొరియా కూడా ప్రాబబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ బిలోకి వచ్చేసరికి స్విట్జర్లాండ్కు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో హోమ్ గ్రౌండ్ కాబట్టి కెనడాకు కూడా ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట గ్రూప్ బిలో. నెక్స్ట్ గ్రూప్ సిలో వచ్చేసి మొరాకో, బ్రెజిల్. సో ఈ 2 దేశాలకు పర్ఫెక్ట్ ఛాన్స్ ఉంటుంది అనమాట నెక్స్ట్ రౌండ్ వెళ్ళడానికి. ఎందుకంటే బ్రెజిల్ చాలా అద్భుతమైన ఫుట్బాల్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంటుంది. నెయ్మర్, ఫేమస్ ఫుట్బాల్ స్టార్ నెయ్మర్ కూడా ఆడుతున్నాడు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మొరాకో కూడా ఆఫ్రికాలో ద స్ట్రాంగెస్ట్ నేషన్ అనమాట. ఆఫ్రికా కంట్రీస్ ఫుట్బాల్లో ద స్ట్రాంగెస్ట్ కంట్రీ ఏదైతే ఉందో అది మొరాకో అనమాట. సో మొరాకోలో ప్లేయర్స్ చాలా అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంటారు. సో లాస్ట్ టైం వరల్డ్ కప్లో కూడా సెమీఫైనల్ వరకు రావడం జరిగింది. సో ద కాన్ఫిడెంట్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది మొరాకోకు. నెక్స్ట్ గ్రూప్ డిలో ఇందులో నార్మల్గా వచ్చేసరికి పరాగ్వేకు చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ ఆస్ట్రేలియాకు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ హోమ్ అడ్వాంటేజ్ తీసుకుంటే యుఎస్ కూడా నెక్స్ట్ రౌండ్కు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఇక్కడ ఇంకొకటి చూసినట్టయితే గ్రూప్ ఏలో ఇంకా ఒక జట్టు ఫైనల్ కాలేదు. సో ఇందులో కూడా ఒక జట్టు ఫైనల్ కాలేదు. సో 6 జట్స్ అంటే 6 నేషన్స్ ఇంకా ఫైనల్ కాలేదన్నమాట. సో ఇదొకటి. సో ఇంకా కొన్ని జట్లు అంటే 6 జట్లు ఇంకా ఫైనల్కి రావాలి. ఫైనల్ కంటే ఇందులోకి వెళ్ళి క్వాలిఫై అయ్యి ఇందులో సెలెక్ట్ చేసింది ఓన్లీ 42 నేషన్స్ మాత్రమే. అంటే 42 జట్లను మాత్రమే డ్రా తీసిరు. ఇంకా 6 జట్లు రావాల్సి ఉంది. సో అందులో నాకు తెలిసి ఇటలీ కానీ డెన్మార్క్ కానీ కొన్ని దేశాలు బాగా పోటీ పడుతున్నాయి. సో ఆ 6 జట్లు వచ్చిన తర్వాత ఇందులోకి వెళ్ళి పికప్ అవుతుంది అనమాట. సో ఇందులోకి యాడ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మనము అంచనాకైతే రావచ్చు అనమాట. సో దీన్ని బట్టి ఈ గ్రూప్లో బట్టి అబ్జర్వ్ చేస్తే నేను చూసిన దాంట్లయితే గ్రూప్ ఎల్ చాలా టఫ్గా ఉంది. గ్రూప్ ఎల్ ప్లస్ గ్రూప్ ఏ కూడా చాలా టఫ్గా ఉంది. ప్లస్ గ్రూప్ ఐ కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ సో ఇది అనమాట మేజర్గా ప్రాబబిలిటీస్ వచ్చేసి ఏ జట్లకు ఎంత అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ రౌండ్లకు అనేది ప్రాబబిలిటీస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.